హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని బాగి అబోషన్ కోసమని హాస్పిటల్కి బయలుదేరి వెళ్తుంది. ఈ విషయం గ్రహించిన అమరేంద్ర మనోహరికి కాల్ చేసి, మనోహరి ఇలా బాగి అబోషన్ కోసం వెళ్తుంది, నువ్వు వెళ్ళి ఆపు అని చెప్పి అనేసరికి, లేదు నేను ట్రాఫిక్లోనే ఇరుక్కున్నాను, 10 నిమిషాలు పడుతుంది కాబట్టి వెళ్ళలేను అని చెప్తుంది. అమరేంద్ర ఏమి చేసేది లేక అక్కడ కూర్చుండిపోయి ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు అరుంధతి వాళ్ళ చెల్లిని ఆపలేకపోతున్నానని చెప్పి చాలా బాధపడుతూ ఇంకెక్కడ ఉండడం వేస్ట్, పదండి పైలోకానికి వెళ్ళిపోదామని చెప్పి అంటుంది గుప్తా గారితో. అప్పుడు ఆ ఇంట్లో పెరట్లోని బాగికి ఇష్టమైన చెట్టు మొక్క ఒక్కసారిగా నల్లగా మాడి మసిబొగ్గు అయిపోతుంది. ఇదంతా చూస్తున్న రామ్మూర్తి ఇక్కడ ఏదో చెడు జరుగుతుంది అని చెప్పి అమరేంద్ర కాల్ చేసి బాగి గురించి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు బాగి హాస్పిటల్కి వెళ్ళిందని చెప్పి తాను కూడా వెళ్తున్నానని చెప్పి చెప్తాడు. రామ్మూర్తి కూడా అయితే నేను అక్కడికి వస్తాను పదండి అని చెప్పి బయలుదేరుతాడు. ఇదంతా చూస్తున్న అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎవరైనా వెళ్ళి అక్కడ బాగిని ఆపుతారని చెప్పి బాగి అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనకి అబార్షన్ చేయమని చెప్తుంది. దానికి డాక్టర్, మీకు ఇదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ, పిల్లల్లాగా చాలామంది బాధపడుతుంటే మీరేంటి ఇలా చేస్తున్నారని తిడుతుంది. దానికి మీకు ఇష్టమైతే ఇక్కడ చేయండి, లేకపోతే నేను బయటకు వెళ్ళి చేయించుకుంటాను అని అనేసరికి డాక్టర్, ఏంటి నన్ను బెదిరిస్తున్నారా అని చెప్పి సీరియస్గా ఉంటుంది. లేదు, నాకు ఇష్టమై ఇక్కడికి వచ్చాను చూడండి అని చెప్పి అమరేంద్ర సైన్ పెట్టిన ఫామ్ కూడా చూపిస్తుంది. మా అన్నయ్య కూడా తోడు వచ్చాడని చెప్పి రాతోడు చూపించి, రాతోడు నువ్వు చెప్పు అని అంటుంది. దానికి రాతోడు కూడా, అవును మేడం మీరు చేయండి అని చెప్పి చెప్తాడు. అంటే మీరు డిసైడ్ అయ్యి వచ్చారు కాబట్టి పదండి మీకు అబార్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తానని చెప్పి రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. ఈలోపు అమరేంద్ర కారులోని ఆగమేఘాల మీద బయలుదేరి వచ్చి హాస్పిటల్ దగ్గరికి వచ్చి బాగి అబార్షన్ని రూమ్లోకి వెళ్ళి మరీ స్టాప్ చేస్తాడు. ఇదంతా చూసిన అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎట్టకేలకు బాగి అబార్షన్ స్టాప్ అయిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. బాగి టెన్షన్లో